వస్తాం ఉద్యోగులకు తాట తీస్తాం. అవును, ఏప్రిల్ 27న నిర్వహించనున్న బారాస రజతోత్సవానికి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లగచర్ల మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. భూసేకరణ వివాదం తలెత్తిన సమయంలో కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కలిశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని, పోలీసుల తీరును ఎన్హెచ్ఆర్సీ ఇక్కడ తీవ్రంగా తప్పుపట్టిందని, ఎన్హెచ్ఆర్సీ నివేదిక తర్వాత అయినా కూడా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టు స్టే ఇచ్చినా కూడా భూసేకరణ చేస్తున్నారని తెలిసింది, దాన్ని వెంటనే నిలిపివేయాలి, 3 ఏళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అతి చేసే అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఎవరైతే అతి చేస్తున్నారో ఆ ఉద్యోగులందరికీ కూడా చర్యలు అయితే తప్పు అని చెప్పేసి ఉద్యోగులకు హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.